అంతగా చేస్తా ఉంటే మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే నేరుగా నా ఇంటికాడికి వస్తా అంటారు. ఇప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే ఏడా పొద్దుటూరులో కలుసుకోవాలా, హైదరాబాద్లో కలుసుకోవాలా, ఢిల్లీలో కలుసుకోవాలా? మరి కలుసుకునే లోపల మన జీవితం సగం పోతుంది. ఇలా ఎంతోమంది నాకు ఏడాడోళ్ళంతా నాకేదో ఉల్తా అంటారు. ఓడిపోతాను నెలకే ఇతను వెళ్ళిపోయా, సూర్య వెళ్ళిపోయా. తర్వాత నేను వచ్చినాడనే శ్రీరామ్, నేనున్నాననే జనసేన, నేనున్నానని చెప్పేసి ఇప్పుడు కొత్త అతను. నాకేం కర్మ పెట్టారు? అయ్యో మీరు ఎవడుకున్నారు? మీరందరూ మీకు మీ పార్టీలకు ఉండొచ్చేమో కానీ నేను మాత్రం మా ధర్మవరం నియోజక ప్రజలకు మాత్రం నేను తోడుగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తుంది. జెండాలు ఎన్నైనా రావచ్చు, దాని రంగులు ఎన్నైనా ఉండొచ్చు, అది పసుపు కావచ్చు, కాషాయం కావచ్చు, నీలి కావచ్చు, ఎరుపు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు జెండాలు జత కడితే మేలు అనుకుంటున్నారు. నేను ప్రజల గుండెల్లో ఉంటేనే వస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మీరు కదా కుర్చీ ఇవ్వాల్సింది, జెండాలు కట్టుకుంటే కుర్చీలు వస్తాయా? మీరు ఓటు ద్వారా ఇస్తేనే కుర్చీ వస్తుంది. అది మర్చిపోయి ఆ జెండా ఈ జెండా కలిస్తే అజెండానే లేకుండా పోయింది. వాళ్ళకు ఏం చేయాలో తెలియదు. ఎవరో ఒకరిని పెట్టేది,